తెలంగాణ సకల జనుల సమ్మెలో వీళ్ళ పాత్ర అమోఘమైనది. ఎంత భయపెట్టించినా నై చెలగా బస్కపయ్యా నై చెలగా అని చెప్పి ఆర్టిస్టులు అన్ని సంఘాలు కార్మికులందరూ కూడా మరి టీఎం నుంచి మొదలుకుంటే అన్ని సంఘాలు అన్నీ కూడా కొట్లాడి తెలంగాణ రాష్ట్రం రావడంలో ప్రధాన భూమిక పోషించినాయి. మరి అలాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించినటువంటి సంఘాలు ఈ ఆర్టీసీ మరి ఈరోజు సమ్మె చేస్తూ ఉంటే భయపెట్టించి వీళ్ళని లొంగ తీసుకోవాలంటే వీళ్ళు భయపడేటోళ్ళు కాదు. వీళ్ళకు అన్ని పార్టీలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా ప్రజలు సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. వీళ్ళకు రాష్ట్ర సాధనలో అగ్రభాగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే భయపడకుండా సకల జిల్లా సమ్మెలో పాల్గొన్నటువంటి వీళ్ళని భయపెట్టించి లొంగ తీసుకోవాలంటే ఎవరితరం కాదు. వీళ్ళ న్యాయమైన డిమాండ్ను ఖచ్చితంగా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. రేపు ప్రైవేట్ పరం పోవడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ పరం అయితే ప్రజలకు చాలా భారం అవుతుంది. ఇది ఒకటి ఆర్టీసీ కార్మికుల సమస్య కాదు, తెలంగాణ ప్రజల సమస్య ఇది. రేపు మన పిల్లల ఉద్యోగాలు ఎట్లా వస్తాయి, రేపు ఇష్టం వచ్చిన రేట్లు పెడతారు, వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. ప్రైవేట్ గుప్పిట్లో పోవడానికే ఇలా కొన్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తూ ఉన్నారు. డ్రైవర్లను, కండక్టర్లు ఛత్తీస్గఢ్, బీహార్ నుంచి తీసుకొచ్చి నడిపిస్తూ ఉన్నారు. మరి తెచ్చుకున్నది తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాలు ఇవ్వడానికా? మాట ఇచ్చింది ఏంది? ఎలక్షన్లో మేనిఫెస్టోలో మీరు పెట్టిండ్రు, పర్మనెంట్ చేస్తామన్నారు. గవర్నర్ సంతకం అయింది, అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి. మీరు ఎప్పటి నుంచో తీసుకుంటారో తీసుకొని వీళ్ళకి జీతభత్యాలు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఇవ్వాలి, న్యాయమైన డిమాండ్లు ఇవ్వాలి. 1400 కోట్లు బకాయి పడ్డారు, బకాయి పైసలు ఇవ్వలేదు, ఏ ఒక్క రూపాయి సాయం చేయలేదు, బడ్జెట్లో లేదు, ఏం లేదు. ఇవాళ మీరు వెంటనే వీళ్ళని చర్చలకు పిలిచి వీళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకుండా వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే తెలంగాణ ప్రజలు మొత్తం వీళ్ళు వెంట ఉంటారు, అందరు ఉంటారు. ఈ పార్టీ ఆ పార్టీ లెక్క కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు వీళ్ళు వెంబడి ఉంటారు. ఈ డిమాండ్లు పరిష్కరించలేనట్లయితే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి నష్టం ప్రభుత్వానికి జరుగుతుంది అని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులు కానీ ప్రజలు కానీ ఇది ఆర్టీసీ సమస్య కాదు, ప్రజల సమస్య. వీళ్ళు ప్రైవేట్ పరం చేయడానికి ఒక్కొక్కటి తీసుకుపోతా ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇస్తలేరు, వాళ్ళ దాచిపెట్టిన డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లేదు, పిఆర్సీ లేదు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు లేదు, ఎవరికీ లేదు. అందరికీ కూడా గుండు సున్నా చూపినరు. మొత్తం టోటల్ ఇల్లు కూల్చివేతలు ఉన్న తప్ప లేరు. ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది. అందరు కూడా వీళ్ళకి మద్దతు తెలపాలని చెప్పి ఒక ఉద్యమకారునిగా నేను అందరు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను.